అమెరికాలో ఉద్యోగం చేద్దామనుకునే వారికి పిడుగులాంటి వార్త ఇది. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇకపై అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఈ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. వీసా రుసుము పెంచే ప్రభావం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపిపోతుంది. ఏడాది కాలంలో సంపాదించిన మొత్తంలో దాదాపు 80% కోల్పోక తప్పదు. ట్రంప్ తాజా నిర్ణయంతో విదేశాల్లో తమ ఉద్యోగాలను వెంటనే వచ్చేయమని అక్కడి కంపెనీలు అడ్వైజరీ జారీ చేశాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన నాటి నుంచి విదేశీ ఉద్యోగులను కట్టడి చేసే దిశగా కఠిన నిబంధనలు రూపొందించడం తెలిసిందే. ఇవన్నీ ఎక్కువగా భారత్కే ప్రతికూలంగా మారుతున్నాయి. ఇప్పటికే భారీ సుంకాలతో మన దేశ ఎగుమతులను అడ్డుకుంటున్న ట్రంప్ ఇప్పుడు డాలర్ డ్రీమర్స్ ఆశలపై పెద్ద బాంబే వేశాడు. H1B వీసాపై కీలక నిర్ణయం ప్రకటించారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. $1,00,000 అంటే ప్రస్తుత మారకం రేటు ప్రకారం భారత కరెన్సీలో 88,09,180 రూపాయలు. దీని ప్రకారం కొత్తగా నిర్ణయించిన H1B వీసా ఫీజు భారతీయులకు మోయలేని భారమని చెప్పక తప్పదు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. అమెరికా అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకునే వీలు కల్పిస్తూ 1990లో H1B వీసాను తీసుకొచ్చారు. దీని ప్రకారం అక్కడి ప్రభుత్వం కొన్ని రంగాల్లో తాత్కాలికంగా విదేశీ కార్మికులను తీసుకొచ్చేందుకు కంపెనీలకు ఏటా 65,000 వీసాలు ఇస్తుంటుంది. అడ్వాన్స్డ్ డిగ్రీలు కలిగిన కార్మికులకు మరో 20,000 వీసాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికా వెళ్లారు. H1B వీసాదారులకు లాటరీ విధానం ఉంది. ఈ వీసా కోసం అప్లై చేసేందుకు ముందుగా సాధారణ ఛార్జీలు చెల్లించాలి. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. సాధారణంగా కంపెనీలే ఉద్యోగుల H1B వీసా ఛార్జీలను చెల్లిస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఆ ఫీజును భారీగా పెంచేయడంతో కంపెనీలు పెనుభారాన్ని ఎదుర్కోక తప్పదు. అయితే అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు. మరోవైపు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పనికిరాని వ్యక్తులు అమెరికాలోకి రాకుండా ఆపేయాల్సిందే అన్నారాయన. లుట్నిక్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. H1B వీసాలపై భారతీయులే ఎక్కువ సంఖ్యలో అమెరికాకు వెళ్తారు. దీంతో ఆయన భారతీయులనే టార్గెట్గా చేసి ఇలా అవమానించారని భావిస్తున్నారు. కొత్త వీసా ఫీజును ట్రంప్ ప్రకటించినప్పుడు పక్కనే ఉన్నారు లుట్నిక్. ఐటీ కంపెనీలు ఇకపై అమెరికన్లనే నియమించుకోవాలి. పనికిరాని వ్యక్తులను అమెరికాలోకి రావటాన్ని ఆపేయాల్సిందే. కేవలం అత్యుత్తమమైన విలువైన వ్యక్తులు మాత్రమే అమెరికాలోకి రావాలి. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మనవారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అంటూ లుట్నిక్ వ్యాఖ్యలు చేశారు. రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానాలపై డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా H1B వీసా నిబంధనల్ని సవరించాలనే నిర్ణయం ఈ క్రమంలోనిది. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాలో ఒక మధ్యస్థాయి ఇంజనీర్ సంవత్సరానికి $1,20,000 సంపాదిస్తే అందులో $1,00,000 వీసా ఫీజు. అంటే 80% జీతం అక్కడే పోతుంది. దీనివల్ల అత్యధిక స్థాయిలో వేతనం పొందేవారు మినహా మిగిలిన వారు US వలస వెళ్లటం పెనుభారమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో కంపెనీలు విదేశీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేందుకు మొగ్గు చూపకపోవచ్చు. ఇక అమెరికాలో మాస్టర్స్, PhD పూర్తి చేసిన తర్వాత H1B వీసాలకు మారే కమ్యూనిటీలో కూడా భారతీయులదే ఆధిపత్యం. ఇప్పుడు ఈ వార్త వారి కెరీర్ అవకాశాలకు భారీగా గండికొట్టనుంది. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో H1B వీసా కలిగి ఉన్న వారి సంఖ్య 28 లక్షలుగా ఉన్నట్టు తెలుస్తోంది.
H1B వీసా ఫీజు $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం సెప్టెంబర్ 21 నుంచి వర్తించనుంది. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి H1B వీసాదారులు ఎవరైనా అమెరికాలోకి ప్రవేశించాలన్నా లేదా ప్రవేశించే ప్రయత్నాల్లో భాగంగా ఈ వీసాకు దరఖాస్తు చేసుకున్న $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నాయి. అమెరికా బయట ఉన్న H1B, H4 వీసాదారులు వెంటనే తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం కొంతకాలం పాటు అక్కడే పనిని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు సమాచారం. జుకర్బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు కనీసం 2 వారాల పాటు అమెరికాలోని ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని సూచించింది. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు 24 గంటల్లోపు తిరిగి యూఎస్కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. అమెజాన్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు కూడా ఇదే విధమైన అడ్వైజరీలు జారీ చేశాయి. ఇక ప్రఖ్యాత టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టులో ఉంచడానికి చాలా కాలంగా H1B వీసాలను వినియోగిస్తున్నాయి. తాజా నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారనుంది. 2025 మొదటి 6 నెలల్లో Amazon.com దాని క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం AWS 12,000కు మించిన H1B వీసాలను అందించాయి. మైక్రోసాఫ్ట్, డేటా సంస్థలు ఒక్కొక్కటి 5,000కు మించిన H1B వీసాలను పొందేందుకు ఆమోదం పొందాయి. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. ఇందులో భాగంగా అమెరికాలో శాశ్వత నివాసం కోసం $10 లక్షల నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు.